అసలు రాజ్ తరుణ్ విషయంలో ఏం జరుగుతుంది? లావణ్య చెప్తున్న వాటిలో ఎంత వాస్తవం? అసలు మల్హోత్రా, అలానే మాల్వి మల్హోత్రా, లావణ్య, రాజ్ తరుణ్ ఈ ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి భాష గారు. నమస్తే కార్తిక్ సార్. సో భాష గారు, మీకు రాజ్ తరుణ్ గారు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు లావణ్య గారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో రాజ్ తరుణ్ మీద, అవి ఎంతవరకు వాస్తవం మీరు అంటారు? రాజ్ తరుణ్ తెలుసు అంటే నాకు మీడియా పరంగా బిగ్ ఎఫ్ఎంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆ టైంలో బాగా కలిసి కొన్నాడు. బట్ తన పర్సనల్ లైఫ్ తెలిసేంత ఫ్రెండ్షిప్ అయితే లేదు. కానీ మీడియాలో జరుగుతున్నవి అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా క్లియర్గా అడగాల్సిన అడగకుండా ఏదేదో అడుగుతున్నాం అనిపిస్తుంది. రాజ్ తరుణ్ చేసిన తప్పేంటి? రాజ్ తరుణ్ చేసిన తప్పేంటి? నేను అడిగేది, అంతమంది వాడు తప్పు చేస్తుంటాడు, వీడు తప్పు చేస్తుంటాడు కాదు. అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, ఓకే, 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాడు, ఓకే, బాగా చూసుకున్నాడు లేకపోతే తిట్టుకున్నాడు. అందరిలోనూ ఉండేది. 12 ఏళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు అబార్షన్లు ఉంటాయి, కొట్టుకునేది ఉంటాయి, తిట్టుకునేది ఉంటాయి. అంటే ఆమె కూడా చెప్పింది, నేను కొట్టేదాన్ని, అతను కొట్టేవాడని చెప్పి. అతను కొట్టాడని అతను ఒప్పుకోలేదు. బట్ నేను చెప్తున్నా, ఆమె చెప్పిందే చెప్తున్నాను నేను. అయితే 12 ఏళ్ళ తర్వాత కావచ్చు, 20 ఏళ్ళ తర్వాత కావచ్చు, మనం ప్రేమించిన అమ్మాయో లేకపోతే భార్య కావచ్చు, వేరే అబ్బాయితో సంబంధం పెట్టుకొని ఉంది అని తెలిసిన తర్వాత ఏ మగాడు మాత్రం ఉంటాడు. ఇప్పుడు మస్తాన్ సాయి అనే అబ్బాయితోటి రిలేషన్లో ఉంది అని రాజ్ తరుణ్ క్లియర్గా చెప్తున్నాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ తను కొంచెం ప్రొడ్యూస్ చేశాడు. దానికి తోడు ఒక ఎఫ్ఐఆర్ చూపించాడు. ఆ అమ్మాయి కనుక నిజంగానే అతనితో ఎటువంటి రిలేషన్ లేకపోతే ఇతను నన్ను వాడుకొని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోలేదు మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెడుతుంది? మస్తాన్ సాయి మీద ఎక్కడ కేసు పెట్టింది? గుంటూరు జిల్లాలో. ఎన్నాళ్ళ క్రితం? 8 నెలలు అవుతుంది. 8 నెలల క్రితం. యాక్చువల్లీ రాజ్ తరుణ్ అలానే ఈఎంఐ దూరంగా ఉండి వీరిద్దరి మధ్య ఇష్యూస్ స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర 8 to 9 months కదా. సో అంటే మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది అనేది ఎంతవరకు వాస్తవం? వాస్తవా అంటే ఇప్పుడు నేను చెప్పడమో లేకపోతే రాజ్ తరుణ్ చెప్పడం కాదు కదా. అమ్మాయి కేసు, ఆ అమ్మాయి స్వయాన సంతకం పెట్టి రాసిచ్చిన కంప్లైంట్ చెప్తుంది కదా. ఈ మస్తాన్ సాయి అనేవాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను ఆడుకున్నాడు అని చెప్పి చేసింది. సే పాయింట్ నెంబర్ 1. ఆ అమ్మాయి ఇప్పుడు మనం వేరే ఏ ప్రూఫ్లు నేను మీకు చూపించాను. ఆ అమ్మాయి మాటల్లోనే, ఆ అమ్మాయి చేతల్లోనే, ఆ అమ్మాయి సంతకం పెట్టిన రాసినవి మాత్రమే మనం ప్రూఫ్గా పరిగణించవచ్చు కదా. ఆ అమ్మాయి చెప్పిన మనం కాదు, ఆ అమ్మాయి కూడా కాదనలేదు కదా. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పాను కదా, నాకు ఎవడు లేడు నీ వల్ల, నీ పుణ్యం అని చెప్పి. నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ ఇప్పుడు మాడాను నేను. ఒకసారి వద్దురా, ఇవన్నీ వద్దు. ఇప్పుడు కూర్చొని సంబంధం లేదు అంటున్నావు, ఏ రోజు లేదు నాకు కదా, ఏ రోజు లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. వద్దు మరి నా బతుకువచ్చు కదా. సంబంధం ఇప్పుడు లేదన్నావు, మన ఇద్దరికి మధ్య ఏ రోజు సంబంధం లేదు అంటే కాదు సార్ అని ఆ అమ్మాయి కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని మనం టైం వేస్ట్ చేయడానికి లేకుండా మొత్తం వినిపించి కూర్చోలేను. కానీ మీరు కట్ అండ్ పేస్ట్ అని మేము అనట్లేదు. ఇదే ప్రశ్న మేము ఆ అమ్మాయిని అడిగినప్పుడు అమ్మాయి ఇచ్చిన సమాధానం ఒకటే. ఇది చాలా సేపు ఉన్న ఆడియో, దీనికి ముందు 3 రోజులు నన్ను చాలా చిత్రహింసలకు పెట్టింది. రాజ్ తరుణ్ మాట్లాడిన కూడా కట్ చేసి కేవలం నన్ను బ్లేమ్ చేసే విధంగానే ఈ ఆడియో రిలీజ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏమీ లేదు, ఇప్పుడు బూతులు మాత్రమే కట్ చేశారు. క్లియర్ గా ఆ అమ్మాయి మాట్లాడిన చాలా వరకు రాజ్ తరుణ్ మాట్లాడిన మనం సర్టిఫికేట్ ఇవ్వలేం. కానీ ఓకే, ఇది వినండి పోనీ. చెప్పేసింది, అర్థమైందా? ఓకే, ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చాడంకమ్మా. సో మన ఇద్దరం విడిపోయాం అంటున్నావు కదా. విడిపోయి చాలా రోజులు అయింది. నేను దాంతో తిరిగితే నీకేంటి, దీంతో తిరిగితే నీకేంటి? ఇప్పుడు నేను తిరిగానని చెప్పట్లా. ఒకవేళ తిరిగా నువ్వు అనుకుంటే తప్పు. నువ్వెవరు నన్ను అడగడానికి? లేదు, మన ఇద్దరు సంబంధం బ్రేకప్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో వద్దు అనుకున్నప్పుడు నువ్వు అడగకూడదు నన్ను, నేను ఎవరితో తిరిగాననేది దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అదే అంటున్నాడు మనోడు. అన్నప్పుడు ఆ అమ్మాయి ఏం ఉంటుంది, మనిద్దరికి సంబంధం లేదు అన్నప్పుడు నా జీవితం తెచ్చడానికి నువ్వెవరు? నేను ఎవరు తెచ్చుకుంటా? నీకులాగా ఇంటికి తీసుకొచ్చా నువ్వు తెచ్చుకుంటావు, సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు? ఆడొక్కడే అది ఇక్కడ వింటే నేను అయినా కూడా నేను ఇంటికి ఎవరిని తెచ్చుకోవాలని ఇలాగా అంటే అప్పుడు అన్నాడు, నువ్వు తెచ్చుకుంటావు సాయిగాడిని వాళ్ళని వీళ్ళని ఇంటికి అని చెప్పి అంటే వాళ్ళని వెళ్ళానుకో సాయిగాడు ఒక్కడే అని అమ్మాయి క్లారిటీ ఇచ్చింది అక్కడ. ఆయన దిలీప్ శంకర్ గారు, ఆయన అంటే వెరీ రెస్పెక్ట్ నాకు, ఆయన కూర్చోబెట్టుకున్న ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన ఇట్లా ఆ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి బలవంతంగా అక్కడి నుంచి ఎక్కించుకెళ్ళండి. నేను దానిగా వీడియో కూడా ఉంది నా దగ్గర, అమ్మాయి నా దగ్గర ఏమున్నాయి చూపించండి అంటున్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా తీసుకెళ్ళంటే నేను చూడంగానే అవునా నిజంగానే పాపం అమ్మాయిని ఫ్రేమ్ చేశారేమో ఒక సెకండ్ అనిపించి నేను రివర్స్లో చెక్ చేస్తే
ఈ అమ్మాయి ఇప్పుడే కాదు, అంతకుముందు 2-3 సార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ ఉంది. ఆ అమ్మాయి కోసం పోలీసులు అప్పటి నుంచి గాలిస్తున్నారు, 2-3 సార్లు రమ్మని ఇది చేసినా కూడా రాలేదు అమ్మాయి. ఫైనల్లీ ఆ రోజున దొరికింది. కాబట్టి అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను వదిలేశారు, వాళ్ళు నన్ను వదిలేశారని బయట చెప్పుకుంటుంది. అది వదిలేయడం కాదు, నిన్ను నిర్దోషం ఎవరు ఇవ్వలేదు, నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి బెయిల్ ఇది చేస్తారు, 3-15 అయినా అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి అంత ఈజీగా బెయిల్ రాలేదు. బట్ ఇంకొకటి కూడా, ఇప్పుడు ఆ మనిషి డ్రగ్స్లో మునిగి తేలుతున్నప్పుడు ఒక మనిషి, అది మీ భార్య అయినా లేకపోతే నా భార్య అయినా, వాళ్ళు ఏ క్షణికావేశంలో కత్తి తీసుకొని పొడిచినా మనకి గ్యారెంటీ లేదు. అది అంతే కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళతో ఇప్పుడు ఒక మొగుడు పెళ్ళాన్ని రోజు తాగుచ్చి కుడుతున్నాడంటే, అయ్యా నా మొగుడు నుంచి నన్ను విడిపించండి అని చెప్పి పెళ్ళం కోర్టుకి వెళ్తే, వీడిని కనుక తాగుబోతని ప్రూవ్ చేస్తే తీసుకో, విడాకులకి అదే గ్రౌండ్, ఇంకా వాడికి ఇంకేం అక్కర్లేదు. అలాగే ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తూ ఉండుంటే, డ్రగ్స్ చేస్తూ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఇతన్ని నానా టార్చర్ పెడుతుంటే, అమ్మాయి రేపు ఏదో ఒక రోజున ఒక క్షణికావేశంలో వచ్చి పొడిచి ఈ విషయంలో ఒక్కటి వినిపించినవ్వండి నన్ను. ఏం పాట పాడని చెప్పు. పాట పాడుతున్నారు, గొంతు బాగాలేదు, చెప్పు పాట, చెప్పు పాట పాడుకోలేదు. ఓకే, ఈ ఆడియోకి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఇదే ప్రశ్న ఆ అమ్మాయి అంటే 3rd ఆడియోనో 2nd ఆడియోనో నాది కాదు అని చెప్పేసి చెప్పుకొచ్చినప్పటికీ కూడాను కొంతమంది రాస్తారు ఫ్రెండ్స్, కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటి ఆడపిల్ల చెల్లో పెళ్ళమో ఎవరో ఒకరు తల్లో ఎవరైనా పక్కన పెట్టేసండి, ఒక ఆడమ్మాయి మన ఇంటి అమ్మాయి 10 మంది ముందు ఆ అమ్మాయిని పట్టుకుని అమ్మాయి మీద తను ఫిజికల్గా అంటే తన బాడీ పార్ట్స్ మీద ఒక పాట పాడటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. తను ఇక్కడ క్లియర్ గా అడుగుతుంది, ఏం పాట పాడావు క్లియర్ గా పాట పాడమని ఆ నలుగురు కూర్చున్నప్పుడు పాట పాడంటే ఇది బూతు పాట, నువ్వు అమ్మాయి వద్దు అంటే, హే నేను అమ్మాయినేంటి పాడు, నేను అబ్బాయినే అని ఆ అమ్మాయి అన్న రికార్డింగ్ ఉంది. అయితే సరే అని చెప్పి రాజస్థాన్ అప్పుడు స్టార్ట్ చేశాడు. అంతేగాని జనరల్లీ ఎవరైనా ఉన్నప్పుడు మేము ఇద్దరు బూతులు మాట్లాడుకుంటున్నాం అనుకుంటా, అబ్బాయిలు జనరల్గా కొంత బూతులు మాట్లాడుకుంటాం, మీరు అన్నారు కదా ఈ బూత్ చౌక్ నేను చెప్పలేను లేని అంటాం. అదే దీంతో ఆ అబ్బాయి కూడా నువ్వు అమ్మాయి కదా అంటే, నేను అమ్మాయి నన్ను ఎవరన్నారు, పాడండి అని చెప్పి ఆ అమ్మాయి ఎంకరేజ్ చేస్తే అప్పుడు పాడాడు రాజస్థాన్. పాడిన తర్వాత ఇంకోటి చెప్పండి నాకు. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి వీడియోలు ఆడియోలు బయటకు వదలటం కరెక్టేనా? కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే, ఈ అమ్మాయి బయటకు వచ్చి ఆ అబ్బాయి గురించి చెప్పినప్పుడు డిఫెన్స్ లో తను చెప్పాల్సిందే కదా. ఏది తను వచ్చి తన వాదన మీడియా ముందుకు వచ్చి తను ఈ విషయాలు ఏమి మాట్లాడలేదు, ఆడియో అంటే ఎక్కడో ఉండి ఇలాంటి లీక్ పాయింట్ అది కాదు. ఆ అబ్బాయి మీద ఆ మాల్వి మల్హోత్రాతో తిరుగుతున్నాడని బ్లేమ్ వేసింది. ఇక్కడ చాలా క్లియర్ గా మనం విషయం చెప్పుకోవాలి అంటే, తను ఫస్ట్ బై నార్సింగ్ పోలీసులకు కేసు పెట్టిన తర్వాత అక్కడికి కేసు పెడుతుంది రాజతరం సెలబ్రిటీ కాబట్టి మీడియా అంతా అక్కడ గుమ్మిడిన తర్వాత నేను పలానా విషయం మీద కేసు పెట్టాను, నేను ఒక విక్టిమ్ అని తను చెప్పుకున్న తర్వాత ఈ ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత తను ఇంకా మీడియా ముందు బయటకు వచ్చేసి మనం క్లియర్ గా పొద్దున పూట టీవీ ఛానల్ పేరు చెప్పడం మనకి ఇష్టం లేదు బాగోదు కాబట్టి టీవీ ఛానల్ ఫస్ట్ ఆడియో ప్లే అయింది. ప్లే అయిన తర్వాత తను ఈ కన్వర్సేషన్ మొత్తం ఇచ్చింది. ఇప్పటికీ తను చార్జ్ బయట పెట్టా, స్టిల్ ఇంకా మామూలు చెప్పింది తప్ప వాటిని బయట పెట్టలే సార్. కాదు, ఇంకొక విషయం ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి మంచిది అని ఇందాక మళ్ళీ కొత్తగా పద్దాగా చెప్పడం ఏముంది కానీ మన సర్టిఫికేట్ ఇవ్వటం మనకు అనవసరం లేదు. నేను అనేది ఏంటంటే, ఈ అమ్మాయి క్యారెక్టర్ చెక్ చేయాల్సి ఆదితరం క్యారెక్టర్ కూడా చెక్ చేయాలి, కానీ ఎవరి క్యారెక్టర్స్ కి సర్టిఫికేట్స్ ఇచ్చే రైట్ ఇంకోటికి లేదు, ఎవరి పర్సనల్స్ వాళ్ళవి. కాకపోతే ఏంటంటే ప్రొసీజర్స్ ఫాలో కాలేదు. ఈ అమ్మాయి మీద డ్రగ్స్ కేసు ఉన్నాయి అన్నారు, ఓకే. ఈ అమ్మాయి ఎలా దోషి అని చెప్పేసి అంటున్నారో అలానే నిర్దోషి అని చెప్పొచ్చు. ఎందుకంటే తను నిందితురాలు మాత్రం, దోషి గారు నిర్దోషి కాదు. దోషి కావచ్చాం, నిర్దోషి కూడా కావచ్చాం. ఈ రోజుకి తను నిందితురాలు మాత్రమే, ఎందుకంటే మన చట్టం దాన్ని ఒప్పుకోదు. ఒకే ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఇది వినండి ఒకసారి. భలే
భలే భలే మగాడు పోయి చక్కగా పాడుకుంటుంది. హలో ఫోన్ తీసుకుంది. హలో ఎక్కడ హలో వెంటనే ఏడుపు వచ్చేసాను. వేరియేషన్ చూడండి, ఒక అపరిచితుడు సీరియస్లీ అంటే నాకు అన్యాయం జరుగుతుంది. నలుగురు మగాళ్ళ ముందు నుంచొని ఓకే, సో బేసికల్లీ ఈ పాట కూడా వద్దు, బూతులు ఉంటాయి, నేను పాడను అంటే ఆ అమ్మాయి నేను అబ్బాయినే, నేను అమ్మాయిని కాదు, మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి, పాడండి అని చెప్పి ఎంకరేజ్ చేసి పాడించుకొని సరే తర్వాత ఆ రోజున ఆ నలుగురు ఈఎంఐ అండ్ రాజ్ తరుణ్ ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో అందరూ మంది కొట్టారు. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు సార్, మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తామో ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు. డ్రగ్స్ వల్ల వచ్చిందా, మందు వల్ల వచ్చిందా, డ్రగ్స్ వల్ల వచ్చిందా, మందు వల్ల వచ్చిందా అని నేను అడుగుతున్నా. అదే మందు రాజ్ తరుణ్ కొట్టాడు, అదే మందు వాళ్ళందరూ కొట్టారు, కానీ ఎవ్వరు ఇంత ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మందు కొట్టినప్పుడు బిహేవ్ చేస్తారని అనుకుందాం. డ్రగ్స్ కూడా కాదనే అనుకుందాం మీరు చెప్పినట్టు. కానీ ఈయన మందు కొట్టినప్పుడు నేను మందు కొట్టినప్పుడు నేను కామ్గా నా మన నేను ఉంటాను, అయిపోయిందా వెళ్ళిపోతాను. ఈయన మందు కొట్టి రచ్చ చేసి టేబుల్ పగలు కొట్టేసారు, డామ్ డూ అన్నా అనుకో, వీటితో ఇంకోసారి నేను మందు అవుతాను, సారీ ఆయనతో ఇంకోసారి మందు అవుతాను, తాగుతానా, వెళ్ళను. అలాగే ఇంత వైలెంట్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఏ రోజైనా నన్ను చంపేయచ్చు, కొట్టింది. మీరు దాంట్లో ఆ కొట్టిన ఆడియో కూడా నేను వినిపిస్తాను. అబ్బాయిని కొడితే నన్ను ఎందుకు కొడుతున్నావు మరో అని చెప్పి ఆ అబ్బాయి లిటరల్లీ విక్టిమ్ అబ్బాయి పెట్టాల్సింది కేసు రాస్తారు. వాళ్ళ అమ్మని ఇక్కడ ఇంకొకటి అంటే మీరన్న దాంట్లో పోలీసులు లంచం తీసుకొని ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు తనంటుందా దాని ప్రకారం ఏంటంటే ఏమో మాల్వి మల్హోత్రా అలానే రాజ్ తరుణ్ వీరిద్దరూ కూడా పోలీసుల్ని మిస్గైడ్ చేసి ఉండొచ్చు అనే ఒపీనియన్ తో చెప్పింది అని కూడా మనం అనుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్ని సెక్షన్లు పడుతుంటే ఏం చేస్తున్నాడు రాజ్ తరుణ్? ఏమి చేయలేడు కదా, అన్ని తెలివితేటలు లేవు. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తా కదండి, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, ఉన్నారు, ఇప్పుడు ఒకళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు, ఒకళ్ళు అట్టే పెట్టుకుందాం అనుకుంటారు. యూ కాంట్ బలవంతంగా నువ్వు సో ఒకళ్ళు విడిపోదాం అనుకున్నప్పుడు నువ్వు భరణం ఇచ్చి తీరాలి, అది తప్ప ఇంకేం లేదు. ఓకే, డబ్బులు ఆ అమ్మాయి ఎంత ఏదో మొత్తానికి సెటిల్ చేసుకుని డిమాండ్ చేసినట్టు ఏం కోర్టు చెప్పదులేండి. కోర్టు ఏం చేసింది? అదే పృథ్వీ గారు అక్కడి నుంచి 8 లక్షల నుంచి 20,000 వచ్చింది భరణం, కోర్టు ఇచ్చే భరణం కూడా. సో అదేదో ఉంటుంది, ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి, అమ్మాయి చదువుకుంది, అమ్మాయి ఉద్యోగం చేసుకోగలదు, అమ్మాయికి ఎంత వీలైతే అంత. సో అదే ఫైనల్లీ ఈయన విడిపోదాం అనుకుంటే ఈయన భరణం చెల్లించాలి, ఆమె విడిపోదాము అనుకుంటే ఆమె ఏమి లేకుండా షీ విల్ గెట్ అవే విత్ ఇట్. ఓకే, బట్ ఈయన విడిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి అయినా కూడా ఈయన విడిపోదాం అనుకున్నా కూడా అంటే భార్యాభర్తల్లో భర్త కనుక విడిపోదాం అనుకున్నప్పుడు భార్య తనకి నమ్మకంగా లేదు, ఆర్ ఎల్స్ ఇలా డ్రగ్ చేస్తోంది, ఇలాంటివి కనుక చూపిస్తే ఆ పైసా కూడా ఇవ్వక్కర్లేదు. ఇది చట్టం. సో ఇప్పుడు ఆయన నిజంగానే ఇవన్నీ చూపించి తప్పించుకోవాలనుకుంటే తప్పించుకుంటారు. ఆయన డీసెంట్ గానే ఒక విల్లా ఇస్తాను, ఇది చేస్తాను, సెటిల్ చేసుకుందాం అని అనుకుంటున్నాడు. దాన్ని తప్పట్టాల్సింది సార్. విల్లా ఇచ్చి అమ్మాయి ఒప్పుకోలేదు పక్కన పెట్టండి. ఇప్పుడు కోర్టు ప్రకారం అతను ప్రొసీజర్ ఫాలో అయ్యి డైవర్స్ ఇచ్చేసి ఆ డైవర్స్ లోనే కావాలంటే విల్లా కూడా అమ్మాయికి ఇస్తానని ప్రపోజ్ కోర్టు నుంచి చేసి ఉంటే అది అఫీషియల్ గా ఉండు. అఫీషియల్ గా ఎందుకు ఉండకూడదు అంటే ఆ అమ్మాయికైనా ఆ అబ్బాయికైనా ఒక రకమైన ఇదేంటంటే ఇన్నాళ్ళు బయటికి తెలియలేదు కాబట్టి వాళ్ళు ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతే సార్ ఇప్పుడు కాదు, వాళ్ళు కొన్నాళ్ళు అసలు ఈ విషయం బయటికి రాకముందు ఆ అమ్మాయి సపరేట్ గా వెళ్ళిపోయి ఈ అబ్బాయి సపరేట్ వెళ్ళిపోయినప్పుడు రేపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నా అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ లానే ఉంటుంది, ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నా ఫస్ట్ మ్యారేజ్ లా ఉంటుంది. ఎందుకు ఒక మాట ఇప్పుడు ఈ క్లారిటీ నేను చెప్పాల్సింది అంటే ఒక రాత్రి అలా అనుకుని ఉంటే మరి అలా అనుకుని ఉంటాడని నేను అనుకోను. అలా అనుకుని ఉంటే మీ వర్షంలో అనుకుని ఉంటే ఏదంటే గుట్టి చప్పుడు కాకుండా వెళ్ళిపోదాం, కోర్టు దాకా పోయి విడాకులు అప్లై చేసుకుంటాం, ఎందుకు ఎవరికి తెలియకుండా చేసుకున్నాం కదా, ఎవరు తెలియకుండా రిలేషన్ మెయింటైన్ చేసాం కదా, ఎవరు తెలియకుండా వెళ్ళిపోదాం అనుకుంటే అది ఎవరికైనా అమ్మాయికత్వం అవుతుంది. టైం లేదు, నేను ఒకటే ఒక మాట చెప్పండి. తాగేసినా భరించవచ్చు, మందు సిగరెట్లు తాగినా డ్రగ్స్ తీసుకున్నా ఏం చేసినా, ఇంకా ఆఖరికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నాకు తప్పు అయిపోయింది అని చెప్పి మన్నించమని చెప్పి అడిగినా కూడా భరించచ్చేమో. కానీ
సరే సో ఒక్కసారి నేను ఒకటే మిమ్మల్ని ఒక మనస్ఫూర్తిగా మీరు గుండెలు చేసి ఒక్క మాట చెప్పండి చెప్పి గుండె ఇలాంటి ఆవిడతో మీరు కాపురం చేయగలరు. సరే నేను ఒక మాట చెప్పనా? సరే మీరు అడిగారు అదే చెప్పండి. ఫస్ట్ గుండె మీద చేపెట్టుకోండి. గుండె మీద చెప్పండి. ఏ మాట్లాడైనా సరే నేను తాగుడు సహిస్తా, ఇవన్నీ సహిస్తా, కానీ ఇంత గయ్యాళితనం, ఇంత అరుపులు, ఇంత లిటరల్ చెప్పంటే ఒక సైకో లాగా, అది డ్రగ్స్ ఎఫెక్టా లేకపోతే మందు ఎఫెక్టా వాట్ ఎవర్ సార్, రాయి తరుణ్ణి బలవంతంగా కలిసి ఉండమని ఇక్కడ ఎవ్వరు ఫోర్స్ చేయట్లేదు సార్. ఆమె రాయి చేసేది, తరుణ్ణి ఆమె చేసేది కాదు కదా. కాదు భాష గారు ఇవాళ మీరేం ఆమె డిమాండ్ అంటున్నారు? ఆమె డిమాండ్ చేసినా అతను గనక ఆధారాలతో కోర్టుకి డైవర్స్ అప్లై చేసుకుంటే కోర్టు డైవర్స్ ఇచ్చిన తర్వాత ఆమె డిమాండ్ చేయడానికి కూడా లేదు. డైవర్స్ అవ్వడానికి పెళ్ళవాలి కదా సార్. భాష గారు ఇక్కడ పెళ్లి నేను clarity కిందనే దీన్ని cover పరిగణించాలి. మీరు పరిగణించాలని మీరు నేను కాదు కదా, కోర్టు కదా జడ్జి. అవును అవును అర్థమైంది అదే, కానీ పరిగణించకూడదని చెప్పడానికి కూడా లేదు కదా. పరిగణించకూడదని చూడు ఇంకొకటి అది చెప్పాలి. ఈ ఆడియోలన్నీ రిలీజ్ చేయటం ఏదైతే ఉందో అది సార్ ఖచ్చితంగా రాజకీయం చేసిన తప్పు. పెళ్లి అని ఆ అమ్మాయే పరిగణించట్లేదు. వాళ్ళ ఒక ఉమెన్ క్యారెక్టర్ అసోసియేషన్ చేద్దాం అనుకున్నారు, ఆ అమ్మాయిని అవమానిద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద నువ్వు అంత అభియోగాలు లేపుకో. ఇప్పుడు నా భార్య మీద మీ భార్య మీద మీరు అభియోగాలు లేపాలనుకున్నారు అనుకోండి. ఉదాహరణకి మనం ఎక్కడ ఒకటి ప్లాట్ఫారం ఉంది, చట్ట ప్రకారం ప్లాట్ఫారం ఉంది, కోర్టు అనే ప్లాట్ఫారం ఉంది. ఆ కోర్టు కాడ మనం ఆధారాలు చూపించుకుంటాం, మనకు ఆ అమ్మాయి ఎందుకు వద్దో చెప్పుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సముద్ర మనకు తెలియదు, ఏదో ఊహలు ఊహాగా ఇక్కడ ఒక మాట, వాళ్ళకి కాదు అబ్బాయి కూడా మనిషే, వాడి కుక్క కాదు, వాడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడి క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు. నువ్వు ఆ హీరోయిన్ తో పడుకున్నావు, ఈ హీరోయిన్ తో పడుకున్నావు అన్నప్పుడు వాడి క్యారెక్టర్ తో పాటు చేసావు నువ్వు. సార్ భాష సార్, మీ ఇద్దరికి నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మనకి పాయింట్ ఏంటి అంటే కలిసి ఉండడానికి అండర్స్టాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో విడిపోవడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరు అర్థం చేసుకునే మనుషుల మధ్య జరగచ్చు తప్ప ఒక డ్రగ్ అడిక్ట్ లాగా ఒక సైకో లాగా మాట్లాడే అమ్మాయితో మీరు ఏం మాట్లాడతారు? తీసుకున్న టైంలో మనం చెప్పలేము, కానీ తన నార్మల్ డ్రగ్స్ తీసుకునే టైం అంటే 24 hours కి రిపీట్ అవుతూ ఉంటుంది. మనోడు ఏం చెప్తున్నాడు, నేను డబ్బులు ఇచ్చినా కూడా ఆమె డ్రగ్స్ తెచ్చుకునే పనిలో ఉంది, అందుకనే కదా నేను వదిలేస్తున్నాను, నా వల్ల దాన్ని ఆ అబ్బాయి ఆరోపణ చేశాడు అనుకుందాం. దానికి సాలిడ్ గా ఇక్కడ అమ్మాయి నిందితురాలు. ఇప్పుడు రాయితీరణ ఆరోపణ నిజం కావచ్చు, దానికి కేసులు ఉన్నాయి కాబట్టి అని చెప్పొచ్చు, లేదా కోర్టు దానికి పని చేయొచ్చు, తను ఆల్రెడీ బెయిల్లో ఉంది, జైల్లో పోయింది, అవన్నీ పక్కన పెట్టేద్దాం. కాదు అది ఈయన పంపించాడని అనుకోని ఈయన డెఫినెట్ గా జైలుకి పంపించాలి, భరణం కూడా వద్దు, ఈయన జైలుకి పంపించాలనే కసితోనే అమ్మాయి ఉంది. అది ఇప్పుడు ఆ అమ్మాయి కసితో ఉన్నంత మాత్రం రాయితీరణ జరిగిపోడు, ఆమె కష్టం లేనంత మాత్రం రాయితీరణ జరిగిపోకుండా. కానీ మనం అమ్మాయి యాటిట్యూడ్ అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ క్లియర్ గమనించాల్సిందంటే రాయితీరణ ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఆడియోలు బయటకు వదలటం అనేది ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకంటే మీరు ఒక స్టార్డమ్ ఉన్న హీరో, ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణ ఏంది, ఆ అమ్మాయి ఏదో డ్రగ్స్ అడిక్టెడ్ కావాలని ఆరోపణ చేస్తున్నారు, అది ఇదని చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు తనకి తేడా లేకుండా మీరు ఒకవేళ మీరు అనుకున్న మీ వర్షంలోకి వచ్చి మాట్లాడుతున్నా, నేను మీ వర్షంలోకి ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి, మీ వర్షంలోకి వచ్చి మాట్లాడుతున్నా, మీ వర్షంలోకి వచ్చి మీరే నిజం అనుకుంటే మాత్రం మీరు ఒక స్టార్డమ్ ఉన్న హీరోగా ఫస్ట్ రివింగ్ రిలేషన్స్ అనేది బంద్ చేయండి. ఎవరైనా ఇష్టం అంటే పెళ్లి చేసుకునే, ఎందుకంటే భారతీయ కల్చర్లో మాత్రం మనం నమ్ముతున్న సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం పెళ్లి అనేది ఒకటే పాయింట్ మాత్రమే. మనకి వెస్ట్రన్ కల్చర్ ఉంది, అది మనకి ఇండియాలోకి వచ్చింది దురదృష్టం కొద్దీ దాన్ని మనం ఫాలో అవుతున్నాం, కానీ మనకి అది అవసరం లేదు. మీకు ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోండి, నచ్చకపోతే డైవర్స్ ఇవ్వండి. నచ్చితే పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది, నచ్చకపోతే డైవర్స్ ఇవ్వడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఈ రెండు నాకు అవసరం లేదు అనుకుంటే మేమేం చేయలేం, ఈ రెండు నాకు అవసరం లేదు అనుకుంటే ఏం చేయలేం. ఇవాళ ఈ రెండు అవసరం ఉందో లేదో తెలవక కలిపిన రిలేషన్ లో నుంచి ఈ గొడవ అంతా. ఓకే, ఇక్కడ నేను చెప్తానండి, ఆడియోలు లీక్ చేయకండి అని చెప్పి మీరు చెప్పారు కదా. అట్ ద సేమ్ టైం మీరు బయట మీడియా అంతా గమనిస్తే ఒక్కళ్ళు రాజ్ తరుణ్ కోసం మాట్లాడుతున్నారండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వెనక్కి బ్యాక్ ట్రాక్ చేసి చూసుకుంటుంటే ఏ ఆర్టీవీలో అయితే ఈఎంఐ డ్రగ్స్ కేసులో పట్టుబడింది లావణ్య అని చెప్పి ఎపిసోడ్ చేశారో అక్కడే కూర్చోబెట్టి ఆవిడ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి అడగాల్సిన క్వశ్చన్ కూడా అడగకపోతే నేను కింద కామెంట్ చూస్తుంటే అసలు సంబంధం ఏంటి, అడుగు 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 అని కింద 100 కామెంట్లు పెడుతున్నారు, ఆయన అడగట్లా. అదొకటే కాదు, ఇదే చెప్తున్నా, మగాడి తరపున మాట్లాడడానికి ఒక్కడు లేడు, కుక్క బతుకు మగాడిది. అదే చెప్తున్నా కదా, లేడీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారండి అంటే మగాడి క్యారెక్టర్ ఏ చంపేసినా ఏం బాగలేదు. అది ఇవాళ ఉన్న పరిస్థితి. సో మాట్లాడడానికి ఒక్కడైనా నేను వచ్చాను అంతే. ఓకే రైట్. సో ఫైనలీ
ఏంటి అంటే కలిసి ఉండడానికి అండర్స్టాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో విడిపోవడానికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది అంతే ఒక విషయం important. అది లేకపోవడం వల్ల ఈ రోజు clarity ఇస్తాం. చివరిగా ఫైనల్ కంక్లూజన్, ఎవరు విక్టిమ్ అయినా అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఎవరు విక్టిమ్ అయినా వాళ్ళ తరపున మనం ఉండాల్సిందే. వన్ సైడ్ గా జెండర్ బయాస్ గా ఉండడానికి వీల్లేదు. అబ్బాయిల పక్షాన మాట్లాడడానికి ఎవరూ లేరని చెప్పేసి అన్నారు. ఎవరికి శేఖర్ భాష గారికి అన్యాయం జరిగినా మనంతా సిద్ధంగానే ఉంటాం, ఇంకోరికి అన్యాయం జరిగినా మాట్లాడడానికి సిద్ధంగానే ఉంటాం. సార్ అక్కడ కాకపోతే ఏంటంటే కొడతాం సార్, ఎవడు victim? కాదు రాస్తారు కాదు victim. ఎవరు కొట్టినా కొట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కొట్టించుకునే వాడి చట్ట ఎందుకు ప్రకారం లేదు? ఎందుకు లేదు? కాదు వాడు తిరిగి ఒక్క కోర్టు కొడితే వెంటనే గృహహింస చెప్పి తీసుకెళ్ళి లోపలేస్తారు. కాదు ఇప్పుడు మగవాళ్ళకు కూడా చట్టాలు కాదు వచ్చినాయి. ఏమీ లేవు, యాజ్ పర్ ముంబై joke కాదు, అది పెద్ద యాజ్ పర్ ముంబై హైకోర్టు రూలింగ్, యాజ్ పర్ ముంబై హైకోర్టు రూలింగ్ వీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికైతే నేను అనుకోవటం మనకి ఇష్యూ చూస్తున్న దాన్ని బట్టి ఇంకా ఏదైనా ఉంటే కోర్టులో తెలిస్తే మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికైతే దీన్ని పెళ్లిగా అనుకుంటున్నాం. కానీ డైవర్స్ ఒకవేళ ఎగైనెస్ట్ తనకి ఈ ఆడియోలన్నీ కూడా కోర్టుకి ఇచ్చుకుంటే పోలీస్ స్టేషన్ లో ఇచ్చుకుంటే ఆల్రెడీ లేదు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వస్తారని రాయితరం మనం విన్నాం. ఇంకా రాలేదు, రేపు వస్తాడేమో ఇవి. కోర్టుకో పోలీసులకు ఇచ్చుకొని చట్ట ప్రకారం పోలీసులు ఫాలో గారు తప్ప ఇవన్నీ సోషల్ మీడియా వెళ్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఓకే, రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.